వెల్కమ్ టు ఫోటోషాప్ క్లాస్ 10. చిటికలే ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్, నా పేరు అర్జున్. వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ఎడిటర్స్ కోసం మాత్రమే పుట్టింది. సో మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నాను. ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయాలని, అవి చూసి మీరు కూడా వర్క్ నేర్చుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. ఈ అద్దాలు ఏంటా అనుకుంటున్నారా? ఈ మధ్య నా లైఫ్లో చాలా మార్పులు జరిగాయి. ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువైపోయింది. ఇక అన్నీ వదిలేసి కేవలం కెరీర్ మీద ఫోకస్ పెడదామని నిద్ర కూడా లేకుండా వీడియోస్ చేస్తున్నాను. ఆ నిద్ర ముఖాన్ని మీకు చూపించడం ఇష్టం లేక ఈ అద్దాలు కవరింగ్ అనమాట. సో మీరంతా బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక మొదలెడదామా? సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే టూల్ వచ్చేసి టైప్ టూల్ అనమాట. సో జనరల్గా టెక్స్ట్ యాడ్ చేయడానికి ఈ టూల్ యూజ్ చేస్తారు. సో ఇందులో 4 రకాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్ టైప్ టూల్. సో దీన్ని వాడడం చాలా సింపుల్. మనం రెగ్యులర్గా చాలా ఎక్కువగా యూజ్ చేసేది దీన్నే అనమాట. సో మీరు ఇప్పుడు సింపుల్గా జస్ట్ అలా క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక లెటర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. నేను సింపుల్గా కీబోర్డ్లో నా పేరు ఇచ్చుకుంటాను, అర్జున్. సో ఓకే, ఇలా ఇచ్చుకున్నా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉన్నాయి కదా లెఫ్ట్లో పైన, ఇక్కడ దీన్ని క్లిక్ చేశామంటే ఇక్కడ దీన్ని మనం కిందికి అనుకున్నామంటే చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. జూమ్ చేస్తాను, ఆగండి ఒక నిమిషం. సో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను పైన చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అర్జున్ అనే లెటర్ చూడండి ఎలా చేంజ్ అయిపోతుందో. సో చూసారా, ఇలా మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్ అనేది ఇది యాక్చువల్లీ తెలుగు టెక్స్ట్స్ కూడా ఉండడం వల్ల ఇలా వస్తుందన్నమాట. సో మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది అర్జున్ అనే టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఉంది కదా. సో వైట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ కింద మనకు ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ కలరు, అదే కలర్ ఇక్కడ అప్లై అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ కలర్ని చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మీకు ఇక్కడ కలర్ కనబడుతుందా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. చూసారా, ఆటోమేటిక్గా కలర్లోకి మారిపోయింది. అలాగే మనకి ఇక్కడ గ్రీన్ ఉంది, తర్వాత ఎల్లో ఉంది, తర్వాత రెడ్. చూడండి, మనకు నచ్చిన కలర్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా రెడ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే సింపుల్గా జస్ట్ దాని మీద అలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ టీని ప్రెస్ చేయండి. కంట్రోల్ టీని ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇంకా కలర్ నచ్చకుండా ఉంటే, ఇంకా ఆప్షన్స్ కావాలనుకుంటే మనం సింపుల్గా ఏం చేయాలంటే టీని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంట్రోల్ టీని ప్రెస్ చేయండి. సో కంట్రోల్ టీని ప్రెస్ చేశారంటే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులోంచి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్. ఓకే, ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇక్కడ రెగ్యులర్ అని చెప్పి, బోల్డ్ అని చెప్పి చాలా ఉంటాయి ఇందులో. అండ్ ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది చూడండి. సో ఇది సైజ్ పెద్ద చేసుకుంటే ఇలా అనుకోవచ్చు, తగ్గించాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. చూసారా, ఇలా రైట్కి ఇచ్చామంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్కి డ్రాగ్ చేసామంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ లెటర్స్ మధ్యలో గ్యాప్ రావాలనుకుంటే సింపుల్గా ఇలా చేయండి. ఓకే, ఇలా రైట్కి మూవ్ చేశారంటే సింపుల్గా గ్యాప్ వస్తుంది. లేదు తగ్గించాలనుకుంటే లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. చూసారా, అంత మిక్స్ అయిపోయాయి. సో ఇలా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ ఇలాంటిదే, బట్ ఇదేంటంటే ఆ గ్యాప్ అలాగే ఉంటుంది, బట్ సైజ్ అనేది కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, సో సైజ్ తగ్గించామంటే ఆ గ్యాప్ అనేది అలానే ఉంది, కొంచెం సైజ్ తగ్గింది అంతే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా పైకి మూవ్ చేసే కొద్దీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కిందికి మూవ్ చేస్తే సైజ్ తగ్గిపోతుంది. సో మనం కలర్ని ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్లూ ఉంది, అలాగే పింక్ ఉంది, అలాగే గ్రీన్ ఉంది. సో మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు ఈ టెక్స్ట్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఇందులో వెర్టికల్ టైప్ టూల్ ఉంది కదా. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు సింపుల్గా మనము ఇది స్ట్రైట్గా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్ కాకుండా ఇప్పుడు మనకు వెర్టికల్గా రావాలనుకుంటాం టైటిల్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే
అర్జున్, ARJUN. ఇప్పుడు సైజ్ తగ్గినట్టుంది కదా! దానికోసం మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే పెంచుకోవడానికి ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే కంట్రోల్ టీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని తర్వాత దీన్ని ఉంది కదా! దీన్ని ఇలా కొంచెం డ్రాగ్ చేసుకోండి. సో, ఇలా అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు సరిగ్గా రాకపోయినట్లయితే మనం సింపుల్‌గా ఏం చేయాలంటే టీని సెలెక్ట్ చేసుకొని, వీళ్ళని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ టీని ప్రెస్ చేసి ఇక్కడి నుంచి ఇలా పెంచుకోవాలి. చూసారా? ఎలా వస్తుందో? ఇలా అన్నమాట. అలాగే మనకి ఇక్కడ చాలా మోడ్స్ ఉంటాయి. మనకు నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం అంతే. చూడండి నేను ఇక్కడ పైన చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎలా మారిపోతుందో. సో, ఇలా అన్నమాట. ఇలా మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ 3 వచ్చేసి సెంటరు, మిడిలు, టాప్ అన్నమాట. చూడండి ఇప్పుడు చూడండి. ఈ మిడిల్‌ది నొక్కినప్పుడు కొంచెం పైకెళ్ళింది. అలాగే ఇది నొక్కినప్పుడు ఇంకొంచెం పైకెళ్ళింది. సో, ఇలా అన్నమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడబోయే టూల్ వచ్చేసి పాత్ సెలక్షన్ టూల్. సో, ఈ టూల్‌ని సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ పైన మీకు పెన్ టూల్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత్‌ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఈ క్యాట్ ఉంది కదా! దీని చుట్టూ ఒక పాత్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ క్యాట్‌ని సెలెక్ట్ చేసుకున్నా కదా! ఇప్పుడేం చేస్తానంటే పాత్ సెలక్షన్ టూల్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడేందంటే జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందనమాట. దీన్ని చాలా తక్కువగా యూజ్ చేస్తారు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఇందులోనే డైరెక్ట్ సెలక్షన్ టూల్ అని ఉంటుంది. సో, దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఈ పాత్‌ని మార్పులు, చేర్పులు చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు ఇలా ఉంది కదా! దీన్ని చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న జస్ట్ ఇలా మూవ్ అవుతుంది కదా! ఇప్పుడేందంటే ఈ షేప్‌ని కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తానంటే ఇలా ఉంది గదా! ఇక్కడ చూడండి. దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు, మనకు నచ్చినట్టు. చూసారా? సో, మనం మళ్ళీ రీసెలెక్ట్ చేసుకొని మనకు తగ్గట్టు చేసుకోవడానికి ఈ టూల్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, చూసారా? ఇలా మనము ఈ టూల్‌తో పాత్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు రీసెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇలా మనకు ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. చాలా సింపుల్‌గా ఉంటాయి ఈ టూల్స్. మీరు ఫోటోషాప్ వాడే కొద్దీ ఈజీగా అలవాటైపోతాయన్నమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్ అన్నమాట. సో, ఈ రెక్టాంగిల్ టూల్ చాలా సింపుల్‌గా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక షేప్ గీస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక షేప్ గీసాను. ఇక్కడ షేప్ గీయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ కలర్ అనేది ఫిల్ అయిపోయింది. సో, మనం ఏంటంటే ఇక్కడ ఉండే ఈ కలర్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఇది ఉంది కదా! ఫిల్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ రెడ్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకోగానే మనకిక్కడ రెడ్ కలర్ అనేది ఇలా వచ్చేసిందనమాట. ఓకే. సింపుల్‌గా మనం దీన్ని మనకు నచ్చినట్టు ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు దీనికి స్ట్రోక్ ఇవ్వాలనుకోండి. సింపుల్‌గా మీకిక్కడ పైన లెఫ్ట్‌లో స్ట్రోక్ అని కనపడుతుందా? దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మనకు స్ట్రోక్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ అన్నమాట. సో, నేనిప్పుడు ప్రెజెంట్ ఇక్కడ యెల్లో కలర్ స్ట్రోక్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, యెల్లో క్లిక్ చేయగానే ఇక్కడ స్ట్రోక్ అనేది యాడ్ అయింది గానీ, బట్ ఇక్కడ సరిగ్గా కనపరావట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే స్ట్రోక్ అనేది ఇక్కడ కేవలం 1% మాత్రమే ఉంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఇంక్రీజ్ జేసుకోవాలి. సో, ఇంక్రీజ్ జేసుకోవడానికి జస్ట్ ఇలా డ్రాగ్ జేయండి. సో, చూసారా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను పెంచే కొద్దీ ఇక్కడ స్ట్రోక్ అనేది పెరుగుతుంది ఇక్కడ కూడా. సో, ఇలా మనకు నచ్చినట్టు స్ట్రోక్‌ని మనం సెట్ జేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత సెట్ జేసుకోవచ్చనమాట. సో, నాకిప్పుడు నేను 10 సెట్ జేసుకున్నాననమాట. అండ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో మీరు గమనిస్తే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది గదా! సో, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే ఒకసారి చూడండి. సో, మీకు అడ్జస్ట్ చేసే కొద్దీ ఇక్కడ మీకు షేప్ అనేది మారిపోతుంది చూడండి. మనం తీసుకునేది రెక్టాంగిల్ షేప్‌ని తీసుకున్నాము. బట్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం చూడండి. సో, బాగా అబ్జర్వ్ చేయండి. సో, చూసారా? షేప్ అనేది ఇలా మారిపోయిందనమాట. సో, మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్లు ఎటైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఈ ప్రాపర్టీస్ అనేది ఇలా యూజ్ అవుతుందనమాట.
ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది టూలు. పెద్ద కష్టపడాల్సిన పని గూడా లేదు. చాలా ఈజీ అన్నమాట ఇది. అలాగే ఈ రెక్టాంగిల్ టూల్‌ని ఓపెన్ చేస్తే ఇంకొకటి రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ అని ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ జేసుకోండి. దాన్ని సెలెక్ట్ జేసుకోండి. చూడండి జస్ట్ ఇలా. సో, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేశారా? మనకిక్కడ ఎందుకిలా వచ్చిందంటే, మనం ఆల్రెడీ ఇక్కడ కలర్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. స్ట్రోక్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, మళ్ళీ గీసినప్పుడు ఇలానే వస్తుందనమాట. సో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఫిల్‌లోకెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవాలి. సో, స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని అండ్ స్ట్రోక్ వచ్చేసి బ్లాక్. సో, బ్లాక్ ఇచ్చుకోవాలి. అండ్ మనకు స్ట్రోక్ ఎక్కువైంది అనుకున్నట్లయితే, ఇక్కడికెళ్ళి స్ట్రోక్ తగ్గించుకోవాలనమాట. ఓకే. ఇలా. ఇలా అన్నమాట. సో, ఇప్పుడు ఇది ఇలా ఉంది గదా! ఇప్పుడు దీన్ని గూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి. ఇది క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి. ఇలా మనకు ఏ షేప్ గావాలనుకుంటే రౌండ్ గావాలన్నా రౌండ్ జేసుకోవచ్చు. లేదా ఒక బాక్స్ షేప్‌లో జేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు మనం మార్చుకోవచ్చనమాట. సో, ఇది ప్రాపర్టీస్ వల్ల మనకు బెనిఫిట్. సో, అలాగే ఇక్కడ నెక్స్ట్ ఎలిప్స్ టూల్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ జేసుకోండి. దాన్ని సెలెక్ట్ జేసుకోండి. ఇలా గీయండి. సో, ఇలా గీయగానే సేమ్ అదే కలర్ వచ్చింది. అదే స్ట్రోక్ వచ్చింది. మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎంత కావాలంటే అంత చేంజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. అలాగే నెక్స్ట్ పాలిగాన్ టూల్. సో, ఇది చూడండి. ఇది కూడా ఇంతే. ఇది కూడా ఇలానే వచ్చింది చూడండి. చాలా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు దీన్ని. మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులోనే మీకు లైన్ టూల్ అని ఉంటుంది. సో, ఈ లైన్ టూల్ ఏందంటే సింపుల్‌గా మనము నేమ్స్ మీద ఆర్ కింద ఏదన్నా లైన్స్ పడాలనుకున్నప్పుడు ఇలా లైన్ టూల్ యూజ్ చేస్తామనమాట. సో, జస్ట్ ఇలా మూవ్ చేసుకొని, డ్రాగ్ చేసుకొని మనకు నచ్చిన చోట పెట్టేసుకోవడమే అంతే. ఓకే. ఇలా సింపుల్‌గా ఒక లైన్ లాగా పడుతుందనమాట. ఒకవేళ లైన్ టూల్ మనకి ఇలా కాకుండా స్ట్రెయిట్‌గా రావాలనుకుంటే సింపుల్‌గా షిఫ్ట్‌ని హోల్డ్ చేసుకొని ఇలా గీసుకోండి. మీకు కదలకుండా స్ట్రెయిట్‌గా వచ్చేస్తుందనమాట. సో, మనకు ఇలా ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టూల్ వచ్చేసి కస్టమ్ షేప్ టూల్. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మనం చెప్పుకున్నాము. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా రేర్‌గా యూజ్ చేస్తామనమాట దీన్ని మనం. సో, ఆల్‌మోస్ట్ మీకు అన్ని టూల్స్ కవర్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్ అనమాట. సో, హ్యాండ్ టూల్ ఏం లేదు సింపుల్‌గా జస్ట్ మనము కీబోర్డ్‌లో స్పేస్ అన్నా పట్టుకున్నా సరిపోతుంది. లేదా ఇలా పట్టుకున్నా సరిపోతుంది. జస్ట్ మూవ్ చేయడానికి ఈ హ్యాండ్ టూల్ అనేది మనకు హెల్ప్ అవుతుందనమాట. అటు ఇటు మూవ్ చేసుకోవచ్చనమాట దీన్ని. సో, తర్వాత చూసుకున్నట్లయితే జూమ్ టూల్ అనమాట. సో, ఈ జూమ్ టూల్‌ని కూడా ఏందంటే సింపుల్‌గా ఆల్ట్ మైనస్ నొక్కండి. తర్వాత సింపుల్‌గా జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. సో, మీరు ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా జూమ్ అవుతుందనమాట. ఓకే. జూమ్ ఔట్ చేయాలంటే కీబోర్డ్‌లో ఆల్ట్ మైనస్ నొక్కండి. జూమ్ ఇన్ చేయాలంటే సింపుల్‌గా దీని మీద జస్ట్ అలా ప్రెస్ చేయండి. జూమ్ అయిపోతుంది. సో, ఇలా మనకు ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుందనమాట. సో, ఇంతటితో నేను మాక్సిమం ఫోటోషాప్‌లో ఉన్న అన్ని టూల్స్‌ని మాక్సిమం కవర్ చేశాను. మీకు నేను చెప్పేది బేసికే కావచ్చు. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. ఇంతటితో ఫోటోషాప్ క్లాసెస్ కూడా అన్నీ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఈ ఫోటోషాప్ క్లాసెస్ ఎప్పుడో ఫినిష్ చేయాలి. చాలా లేట్ అయింది. ఇక వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రీమియర్ ప్రో క్లాసెస్‌కి మూవ్ అవ్వాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోస్‌ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. జస్ట్ మీరు బేసికల్‌గా ఆ టూల్ ఎలా పనిచేస్తుందో జస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. మీ ప్రాక్టీస్ అనేది మీ ఓన్ ఫోటోస్ మీద చేస్తే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ దాకైతే చూసారు గదా! చూసి అలా వదిలేయకుండా జాగ్రత్తగా బుక్‌లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.